పిఠాపురం దగ్గర చర్చికి సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఒక గొడవ క్రియేట్ అయ్యింది అన్నటువంటిది గొల్లప్రోలులో జరుగుతున్నటువంటిది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గొల్లప్రోలులో క్రైస్తవులకి విశ్వ హిందూ పరిషత్కి వివాదం నెలకొంది. ఎందుకయ్యా అంటే అక్కడ ఇప్పుడు పోలీస్ పికెట్ కూడా ఉంది. 3 రోజులుగా స్థానిక కొత్తపేట వీధిలో ఉన్నటువంటి చర్చిల దగ్గర పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. విషయం ఏంటయ్యా అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు గుడికి ఇప్పుడు మొన్న మధ్యన గుర్తుంది కదా, మన విజయవాడలో కాలం ఒడ్డున్నటువంటి గుడిని కూల్చేశారు. ఎందుకంటే పర్మిషన్ లేదు అన్నటువంటిది. అట్లాగే గుడికైనా మసీదుకైనా చర్చికైనా సరే కట్టుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా వాటిట్లో పూజాధికారులు చేసుకోవచ్చు. కానీ అనుమతి లేకుండా కట్టే వాటికి చూసి చూడనట్టు వదిలేయడం గతంలో జరిగింది. ఇప్పుడు గుళ్ళకి అనుమతులు లేవంటే కొన్ని చోట్లను ఆపించినటువంటి సందర్భాలు, చివరికి మన తాళాయిపాలెనికి సంబంధించినటువంటి స్వామీజీ లాంటి వాళ్ళు వెళ్ళి ఆందోళనకి దిగినటువంటి సందర్భాలు అనేకం చూసాం. గుళ్ళకి అనేక చోట్లను క్రైస్తవులు స్థానికంగా కంప్లైంట్లు పెడుతున్నారు. బట్ క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి చర్చిలు అనేక అనుమతి లేకుండా నడుస్తున్నాయి. ఇక్కడ ఈ పాయింట్ మీదనే కంప్లైంట్ పెట్టడం, ఆర్డీఓ సీజ్ చేయటం, అది తిరిగి తెరిపించాలంటూ క్రైస్తవ సంఘాలు ఎలా తెరుస్తారు, పర్మిషన్ ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారంటూ హిందూ సంఘాల మధ్యన ఉద్రిక్తత మధ్యన అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.